ప్రభా. సర్వోన్నత సర్వశక్తిమంతుల కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. అదే కాలం అంతా కాచి కాపాడు నాయన ప్రభా. ఈ మధ్యకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టుకుని మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించి నాయన ప్రభా. ఈ ఉపవాస కోరికలో మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇద్దరు ముగ్గురు నీ నామం ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నావు నాయన ప్రభా. మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముచున్నాము నాయన ప్రభా. మా మధ్యన మీరు ఉండి మా ప్రభా నడిపించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో మీరు ఉండండి ప్రభా. ఇంతవరకు పాడిన పాటల్లో మీరు ఉన్నారని నమ్ముచున్నాం నాయన ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకుంటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకొని లేసినాము బ్రతమాలు వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 27 మొదటి నుంచి చదువుకున్నాను. రేపటి దినముల గురించి అతిశయపడకుము. ఏ దినము ఏం సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుల నీ పెదవులు కాదు. పరులే నిన్ను పొగడుదును. రేపటి దినముల గురించి అతిశయపడవద్దన్నాడు. ఏ దినములు ఏమి సంభవించినో కూడా ఎవరికి కూడా తెలియదు. మనం ఏం చేస్తామంటే ఈ రోజు కంటే రేపటి కోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడు, రేపటి దినము గురించి మీరు అతిశయపడకూడదు అంటే ఆకాశ పక్షులను పోషించిన వాడు దేవుడు మనలను కూడా పోషించడు అంటారా? ఆకాశంలో భూమిని సృజించిన వాడు మనల్ని పోషించడంలో మనం ఏమాత్రమును కూడా జంపకూడదు. ఎందుకంటే దేవుని మాట వలనే కదా ఇవన్నీ కూడా సృజింపబడినవి. మనం రేపటి దినముల గురించి అతిశయపడితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు మన్నాను కురిపించాడు. మన్నాను కురిపిస్తే ఆపోటికే కానీ తెల్లవారు వరకు ఉంచుకుంటే ఏమైపోయింది? పురుగులు పట్టేసి పాడైపోయింది. అలాగే దేవుడు ఏమన్నా రేపటి దినముల గురించి మీరు అతిశయపడవద్దు అని అంటున్నాడు. ఈ క్షణమే మనదే, మరో నిమిషము మనదైతే కాదు. రేపేమి సంభవించినా ఎవరికి, ఈ నిమిషం కూడా తర్వాత ఏం జరిగినా కూడా ఎవరికి కూడా తెలియదు. కాదంటే మనం ఏంటంటే మనము మన బిడ్డల కోసం వీళ్ళ కోసం ఆలోచించేసి ఏం చేస్తామంటే రేపు ఏం జరిగిపోతుందో అయిపో తర్వాత ఏం జరుగుతుందో ఇదే ఆలోచన తప్ప. కానీ ఇక్కడ ఏమన్నా అన్నాడు, రేపటి దినముల గురించి మీరు అతిశయపడవద్దు. ఏ దినమున ఏమి సంభవించినా అది నీకు తెలియదు అని అన్నాడు. నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదురు. అంటే రేపటి దినము గురించి మనం అతిశయపడితే ఏమి జరిగినా కూడా ఎవరికి కూడా. ఇప్పుడు మనం ఇంటికి ఇక్కడ దాకా వచ్చి ఉన్నాం, అది ఇంతవరకు వచ్చి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపయే. మనం తిరిగి మళ్ళీ వెళ్తామో వెళ్ళమో తెలియదు. ఒకవేళ నడుస్తూ ఈ రోజులో చాలా మంది కూడా నిద్రించిన వారు మనం ఎన్నో కొన్ని చూసి ఉన్నాము. మనం దేవుని కృప వలన ఇలాగ ఈ రోజున ఉన్నాం. ఇంట్లో ఉన్నట్టు చూసారంటే అక్కడ ఎంత యుద్ధాలు జరుగుతున్నాయండి, చాలా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా మంది కూడా చనిపోతారు. కానీ మనకంటే తెలియట్లేదు. కానీ ఏ నిమిషాన్ని వేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషాన్ని ఏమి జరిగినా కూడా తెలియదు. మనం అందరం చాలా ప్రార్థనా పరులమే. మనందరం కూడా ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా తెలియదు. ఏ సమయం ఉంది ఏమి సంభవించినా కూడా మనకి ఎవరికి కూడా తెలియదు. మన నోరు ద్వారాగానే కాదు, అన్యుడే పెదవులను ద్వారా కాదు, కానీ నిన్ను పొగుడు. మనల్ని ఈ రోజుల్లోని ఎవరు పొగిడేవారు ఉన్నారు? ఎవరైనా కూడా పొగడదు. ఎందుకంటే ముందు తిడతారా, ముందు పొగుడతారు, వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళే ఎవరైనా. ఎందుకంటే లోకరీతే అలా ఉన్నది. మనం ఎంత భక్తిగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నిజంగా మన మనసు ఏంటనేది దేవునికి తెలుసు. మనం ఎలా ఉంటున్నాం అనేది అది దేవునికి తెలుసు. కానీ మనుషులు అయితే ఏం చేస్తారంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. రాయిని బరువు ఇసుక భారము ఏంటంటే రాయి బరువు ఇసుక భారం అని అన్నాడు. మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు. అంటే రాయి కంటే ఇసుక కంటే కోపము, తన కోపమే తన శత్రువు అని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. తన కోపమే మన పాఠాల్లో కూడా చిన్నప్పుడు పిల్లలు చదువుకునే పాఠాల్లో కూడా తన కోపమే తన శత్రువు అని కూడా చెప్పి ఉన్నారు. కాదంటే మనం ఏం చేస్తామంటే మన కోపం ఒక్క నిమిషమే, దేవుడి కోపము అంతకంటే ఎక్కువ వచ్చినదని ఏం చేస్తాం? మనం నిలవగలమంటారా? మనం నిలవలేము. కోపం వల్ల అనేకమైన కాపురాలు కూలిపోయినట్టు మనం చూసాము. అనేక మంది శత్రువులు వచ్చినట్టు కూడా మన నోరే మనల్ని చెడిపేస్తుంది. మన నోరు మన స్వాధీనంలో ఉంచుకుంటే ప్రతిదీ కూడా మన స్వాధీనంలోనే ఉంటుంది. మన నోరు ఎప్పుడైతే కాచుకుంటామో అప్పుడు మన కోపం కూడా చల్లారుతుంది, మన కోపం కూడా ఉండదు. ఎందుకంటే మనము ఒకరి మీద దెబ్బలాడామనుకో వెంటనే వెళ్ళి మనం మాట్లాడేస్తే అక్కడ ఏమవుతుంది? సమాధానం దొరుకుతుంది. అదే దానిని బట్టి అలాగ
కోపము రెట్టింపు అవుతుంది. వారు మనకి శత్రువులు లాగా కూడా మారుతారు. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటయే మేలు. అంటే క్రోధము ఘోరమైనది, కోపము వరద వలె పొర్లుచున్నది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు అంటే క్రోధము ఘోరమైనది అని అన్నాడు, కోపము వరద వలె పొర్లుచున్నది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? నిజమే కదా, కోపం వస్తే ఎవరు కూడా దేవుని ఎదుట మనము నిలబడలేము. మనుషుల ఎదుటే కాదు, దేవుని ఎదుట కూడా మనము నిలవబడలేము. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు. అంటే మనము లోపల ప్రేమ కంటే మనం ఇది తప్పు ఇది ఒప్పు అని మనం రైట్ చేసిన రోజునే వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు కదా. అలాగే మీరు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించటం మేలు అని అన్నాడు. మేలును కోరి స్నేహితుడు గాయములను చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. అంటే పగవాడు ఏం చేస్తాడు? అనేకమైన ముద్దులు పెట్టినను సరే మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, కానీ పగవాడైతే లెక్కలేనని ముద్దులు పెట్టినాను, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కున్నాను అన్నాడు. అదే ఆకలి కొనిన వాడికి మనం ఏం పెట్టినా సరే, అది చల్దమైనా సరే, ఏం పెట్టినా సరే పరమాన్నంగా తింటాడు. అదే కడుపు నిండిన వాడికి పెడితే అది బిర్యానీ పెట్టినా సరే అది ఏమవుతుంది? అది మంచిగా అనిపించదు వారికి. ఎందుకంటే కడుపు నిండిన వారికి ఆకలి విలువ తెలియదు. మనకి శ్రమలలో ఉన్న వారికి, శ్రమ లేని వారికి మనం బాధ చెప్పుకుంటాం. వారు ఏం చేస్తారంటే వారికి బాధగా అనిపించదు. ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి కష్టము వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అంతేగాని పగవాడి మీద మనము పగ కోరుకోకూడదు. మన స్నేహితుల మీద మనం స్నేహం కోరుకోవాలి. మన శత్రువులను మనము ప్రేమించాలి. ఎదుటి వారిని ప్రేమించే హృదయమును కలిగి ఉండాలి. పొరుగు వారిని ఈ రోజులు పొరుగు వారిని కనుక సొంత అక్క చెల్లెలు ప్రేమించేవారు కూడా ఎవరూ లేరు. చాలా మంది కనీసం భార్య భర్తను ప్రేమించే రోజులు కూడా కావివి. భర్త భార్యను కాదు, భార్య భర్తను కూడా ప్రేమించే నాకు తెలిసినంత మనకి ఇంచుమించు ఒక 10 మంది నా భార్య ఇలా చేసిందని ప్రార్థన చేయమన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇతర దేశాలు వెళ్తున్నారు, ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటం, ఇక్కడికి వచ్చి భర్త మీద తిరగబడటం, ఇవి ఇలాగే నా దగ్గరికి ఇంచుమించు 10 మంది అంటే లోకం ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది. నాకు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు వెళ్ళటం, ఎందుకు వీళ్ళు శ్రమలు పడటం, ఎందుకు భర్తను విడిచిపెట్టి వెళ్తాం, భార్యను విడిచిపెట్టి వెళ్తాము, వెళ్ళి మళ్ళీ ఇంత కష్టాలు పడటం ఎందుకు? ఎందుకంటే పంపిణీ కాడి నుంచి భర్త ఏం చేస్తాడంటే త్రాగుడికి బానిస అయిపోతున్నాడు. ఇక్కడుండి త్రాగుడికి బానిస అయిపోయి అవన్నీ కూడా పాడు చేయడం, వచ్చిన తర్వాత నేను ఎంత కష్టపడ్డానని భార్య నిలదీయడం, అక్కడి నుంచి గొడవలు రావడం, అదిగో నా భార్య నన్ను ఎలా అన్నదని ప్రార్థన, అదిగో నా భర్త ఎలా అన్నాడని ప్రార్థన చేయటం అని అంటాం. కానీ మన నోరును కలుచుకుంటే అవన్నీ కూడా ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి కదా. అవన్నీ కూడా మన నోరుని స్వాధీనంలో లేనప్పుడు ఏం జరుగుతుంది? జగడమే వచ్చును, పోట్లాట్లే జరుగును. మనం ఎప్పుడైతే మన నోరుని మన స్వాధీనంలో ఉంచుకుంటామో అప్పుడు మనకి సమాధానము దొరుకుతుంది. అంతేగాని మన శత్రువులు మన ఎదుట ఎన్ని అన్నాను సరే, ఏం జరిగినా సరే దేవుడు ఉన్నాడు మనకి తోడు. యుద్ధము చేయవాడు ఎవరంటే యెహోవాయే. యెహోవా మన తరపున యుద్ధము చేస్తాడు. ఆకలి కొనిన వానికి చేదు వస్తువునైనను తీయగానే ఉండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగి పక్షితో సమానం. ఆకలి కొనివానికి చేదైనను సరే తీయగా ఉంటుందని అంటున్నాడు ఇక్కడ. తన ఇల్లు విడిచి వాడికి గూడు విడిచి తిరిగి పక్షితో సమానం అని. అంటే మనం ఆకలి కొనుక్కున్నప్పుడు నిజమే కదండి, అది చెప్పాం కదా ముందేనే, మంచి పరమాన్నమును అయినా సరే వారు పెడితే ఆకలి తీరిన వాడికి ఎలా అనిపిస్తుంది అని చేదు అనిపిస్తుంది. అదే ఆకలి కొన్న వారికి సద్యానం కనుక చచ్చిపోయిన అన్నం పెట్టినా సరే మంచి పరమాన్నంగానే ఉంటుంది. కడుపు నిండితే భర్త ఆకలి తెలియదు అనే సామెత ఉన్నారు కదా, అలాగే కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు అని అన్నట్టుగా మనం దేవుని వాక్యం కూడా అంతే. విని దేవుని వాక్యము ఏమవుతుందంటే చాలా దానిని విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి మనకంటే అన్యులే ఎక్కువ భక్తి కలిగి ఉంటున్నారు, మనకంటే వారే ఎక్కువ భక్తిని కలిగి ఉంటున్నారు. ఎందుకంటే వారు మధ్యలో వచ్చారు కాబట్టి వారికి అంటే దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి ఉంటుంది. అదే మనం చిన్నప్పటి నుంచి చూడటం వల్ల వినటం వలన ఏమవుతుందంటే దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని ఎదుట మనము సాష్టాంగపడి మనము నమస్కారం చేసి ఆయనను మనకున్న కష్టాలను కానీ మనకున్న శోధనలు కానీ ఇవన్నీ కూడా మనము అడగాలి దేవుని ఎదుట. మనం ఉపవాసం నుండి ప్రార్థన చేసినంతే అలా కాదు, కానీ మన హృదయం నందు దేవునికి మనం ఏమి కలిగి ఉంటున్నాం అనేది
మనము ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఉపవాసం ఉంటున్నాం కదా ప్రభువా అని సుంకరుడును పరిశ్రయుడును ప్రార్థన చేశారు. కానీ ఎలా చేశారు? సుంకరి ప్రార్థన ఆలకించాడా, పరిశ్రయుడు ప్రార్థన ఆలకించాడా? పరిశ్రయుడు ప్రార్థనే ఆలకించాడు. ఎందుకంటే ఆయన ఎదుటి వారితో పోల్చుకోలేదు. తను ప్రభువా నీ కనులెత్తి నేను చూచుటగానని కూడా యోగ్యుడను కాదు అని ప్రార్థించాడు. కానీ సుంకరుడైతే ఎదుటి వారితో పోల్చుకుని ప్రార్థన చేశాడు. అలాగే మనం ఎదుటి వారితో ఎప్పుడు కూడా మన భక్తి మనకే తెలుస్తుంది. దేవుడు చూస్తున్నాడు కదా పైనుంచి. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. ప్రతిదీ చూస్తున్నాడు దేవుడు. మన చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఏది చేసినా సరే ప్రతి ఒక్కటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన లేనిది ఈ సృష్టి లేదు, మనము లేము. అయినా సరే ఆయన కళ్ళు కప్పి మనము ఏది కూడా చేయలేము. మనం ఎప్పుడూ కూడా ఆయన యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వదింపబడును అని అన్నాడు. మనం ఆశీర్వాదం కోసమే వెతుకుతున్నాము కానీ మన దేవుని ఎదుట ఎలా ఉంటున్నాము, మన హృదయం ఎలా ఉంటుందని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనలో ఏమి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనం ఉపవాస ప్రార్థనలు చేస్తే ప్రతిఫలం దయచేస్తాడు. మన కుటుంబమును కూడా దీవెనలు ఇస్తాడు. మనకి అన్నింటిలో మన పశువులను పాడి పంటలను అన్నింటిని కూడా దేవుడు దీవిస్తానని చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా శపిస్తానని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఆయన కోసం ఏది కూడా చేసుకోలేదు ఈ లోకంలో. ప్రతి ఒక్కటిని కూడా మన కోసము మన బిడ్డల కోసమే ప్రాకులాడమన్నాడు దేవుడు ఎప్పుడూ కూడా. మనం ఏం చేస్తున్నామంటే అవి కనీసం ప్రభువా నాకు మారు మనసు దయచేయాలని మనము ఒక్కసారైనా సరే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి? ఈ లోకపు వైపు ధనము కాదు, దేవుని దగ్గర ఉన్న ధనము కోసం మనం వెతుకులాడాలి. ఎందుకంటే వాక్యము ఎప్పుడు కూడా మన హృదయాలలో మనము నింపుకోవాలి. వాక్యంని అనుసరించి నడుచుకోవాలి. మనం ఈ లోకంలో ఏమున్నదంటే ఆశలు ఏంటంటే కోరికలు తప్పగాని ఇంకా ఏది కూడా లేదు. ఎందుకంటే ఈ లోకంలో అంతా కూడా మోసము అసూయ అవే తప్పగాని ఇంకా ఏది కూడా లేదు. మనం ఇవన్నీ విడిచిపెట్టి దేవుని వాక్యమును మనము లోబడి ఉండాలి. మనము సమాధానమును కలిగి ఉండాలి. మనం సహోదరుని ప్రేమించాలి. మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించాలి. అంతేగాని సహోదరు ప్రేమ లేకోకుండా మనము ఎంత ప్రార్థించినాను సరే అది వ్యర్థమే. ఎందుకంటే మన సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా కొలువైపోయింది. ఎదుటి వారి మీద ద్వేషాలు, అబద్ధ మాటలు ఇవే తప్ప కానీ ఇంకా ఏదీ లేదు. కానీ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏమన్నాడు? ఆశీర్వదింపబడునని అన్నాడు. ఆశీర్వాదం కోసము మనం ఈ లోకంలోనే తిరుగుతున్నాం, కానీ వాక్యమునకు లోబడి ఉండట్లేదు. మనం ఎప్పుడు కూడా వాక్యమునకే లోబడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీ సమాధానం ఇస్తాడు. కానీ సమాధానం కోసం మనం ఎదురు చూస్తున్నాం. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుంది? మన హృదయం ఎలా ఉంటుంది? దేవుని దగ్గరగా ఉంటుందా లేకపోతే వాక్యానికి దగ్గరగా ఉంటుందా? ఆయన మన పాదములకు దీపమై ఉన్నాడు. కానీ ఆ దీపము ఎలా ఉన్నది? మనం ఎక్కడో ఉండి గాలిలో పెట్టి మనము దేవుడా దేవుడా అని ప్రార్థిస్తున్నామే తప్ప కానీ మన హృదయాలలో అది ఒక వెలుగులా ప్రకాశించట్లేదు. మన కుటుంబంలో అది ఒక వాక్యము వెలుగులాగానే ఉండాలి తప్ప కానీ మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టేవారుగానే ఉండకూడదు. మన వాక్యమునకు మనం లోబడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా వాక్యంనే గైకొనాలి. మనం ఈ లోకపు వైపు చూసి ఈ లోకపు ఆశల కోసం కాదు, వాక్యంనే అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని